యేసుని ప్రేమ ఛానల్ కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ రాజుల మొదటి గ్రంథము 14వ అధ్యాయము. ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబీయా కాయలా పడగా యెరోబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యెరోబాము భార్యవని తెలియబడకుండా మారువేషము వేసుకొని షిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారం తెలియజెప్పిన ప్రవక్తయగు అహీయా అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను ఒక బుడ్డి తేనెయు చేతపట్టుకొని అతని దర్శించుము. బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజేయునని చెప్పగా యెరోబాము భార్య ఆ ప్రకారము లేచి షిలోహునకు పోయి అహీయా ఇంటికి వచ్చెను. అహీయా వృద్ధాప్యం చేత కండ్లు కానరానివాడై యుండెను. అంతటా యెహోవా అహీయాతో సెలవిచ్చినదేమనగా, యెరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతని గూర్చి నీ చేత విచారించుటకై యెరోబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారువేషము వేసుకొని మరియొకతే అయినట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవలెను. అంతలో అహీయా ద్వారము లోపలికి వచ్చునామె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లనెను, యెరోబాము భార్య, లోపలికి రమ్ము. నీవు వేషము వేసుకొని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞయాయెను. నీవు వెళ్లి యెరోబాముతో చెప్పవలసినదేమనగా, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చియుండినను నా ఆజ్ఞలను గైకొని మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటెను అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించియున్నావు. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదికి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని ఘనులు గాని లేకుండా మగవారినందరినీ యెరోబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. పట్టణమందు యెరోబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. యెహోవా మాట ఇచ్చియున్నాడు. కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము. నీ పాదములు పట్టణములో ప్రవేశించున్నప్పుడే నీ బిడ్డ చనిపోవును. అతని నిమిత్తము ఇశ్రాయేలు వారందరూ అంగలార్చుచు సమాధిలో అతనిని పెట్టుదురు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యెరోబాము సంబంధులలో ఇతనియందు మాత్రమే అనుకూలమైన దాని కనుగొనెను గనుక యెరోబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. ఇదియుగాక యెహోవా తన నిమిత్తము ఒకని ఇశ్రాయేలు వారి మీద రాజుగా నియమింపబోవుచున్నాడు. ఆ దినముననే అతడు యెరోబాము సంతతి వారిని నిర్మూలము చేయును. కొద్ది కాలములోనే ఆయన అతని నియమింపబోవును. ఇశ్రాయేలు వారు దేవతాస్తంభములను నిలిపి యెహోవాకు కోపము పుట్టించియున్నారు గనుక నీటియందు రెల్లు అలలాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి ఒకడు వేరును పెళ్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశములో నుండి వారిని పెళ్లగించి వారిని యూఫ్రటీసు నది అవతలకు చెదరగొట్టును. మరియు తానే పాపము చేసి ఇశ్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడైన యెరోబాము పాపములను బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని అప్పగింపబోవుచున్నాడు. అప్పుడు యెరోబాము భార్య లేచి వెళ్లిపోయి తిర్సా పట్టణమునకు వచ్చెను. ఆమె లోగిటి ద్వారపు గడప యొద్దకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయెను. జనులు అతనిని సమాధిలో పెట్టి యెహోవా తన సేవకుడైన ప్రవక్తయగు అహీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారముగా ఇశ్రాయేలు వారందరూ అతని కొరకు అంగలార్చిరి. యెరోబాము చేసిన ఇతర కార్యములను గూర్చియు
అతడు జరిగించిన యుద్ధములను గూర్చియు ప్రభుత్వమును గూర్చియు ఇశ్రాయేలు వారి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. యెరొబాము ఏలిన దినములు 22 సంవత్సరములు. అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయెను. యూదాదేశమందు సొలొమోను కుమారుడైన రెహబాము ఏలుచుండెను. రెహబాము 41 సంవత్సరముల వాడైనప్పుడు ఏలనారంభించెను. తన నామమునుంచుటకై ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో నుండి యెహోవా కోరుకొనిన యెరూషలేమును పట్టణమందు అతడు 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి అమ్మోనీయురాలు, ఆమె పేరు నయమా. యూదావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానంతటినీ మించున్నట్లుగా పాపము చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి. ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతము మీదను పచ్చని ప్రతి వృక్షము క్రిందను బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతాస్తంభములను ఉంచిరి. మరియు పురుషగాములు సహా దేశమందుండిరి. ఇశ్రాయేలీల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్లగొట్టిన జనులు చేయు హేయక్రియల ప్రకారముగా యూదావారును చేయుచూ వచ్చిరి. రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదకి వచ్చి యెహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను రాజనగరు యొక్క ఖజానాలోని పదార్థములను ఎత్తుకొనిపోయెను. అతడు సమస్తమును ఎత్తుకొనిపోయెను. సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను అతడు ఎత్తుకొనిపోయెను. రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్లను చేయించి రాజనగరు ద్వారపాలకులైన తన దేహ సంరక్షకుల అధిపతుల వశము చేసెను. రాజు యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడెల్లా రాజదేహ సంరక్షకులు వాటిని మోసుకొని పోయి అతడు తిరిగి రాగా వాటిని తమ గదిలో ఉంచిరి. రెహబాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు యూదారాజుల యొక్క వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. వారు బ్రతికినంత కాలము రెహబామునకును యెరొబామునకును యుద్ధము జరుగుచుండెను. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురమందున్న తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని తల్లి నయమాయను ఒక అమ్మోనీయురాలు. అతని కుమారుడైన అబీయాము అతనికి మారుగా రాజాయెను. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము. నెబాతు కుమారుడును రాజునైన యెరొబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబీయాము యూదావారిని ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మయకా, ఆమె అబీషాలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతియందు తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను. రెహబాము బ్రతికిన దినములన్నీయు అతనికిని యెరొబామునకును యుద్ధము జరుగుచుండెను. అబీయాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. అబీయామునకును యెరొబామునకును యుద్ధము కలిగియుండెను. అబీయాము తన పితరులతో కూడా నిద్రించగా వారు దావీదుపురమందు అతనిని సమాధి చేసిరి. అతని కుమారుడైన ఆసా అతనికి మారుగా రాజాయెను. ఇశ్రాయేలు వారికి రాజైన యెరొబాము ఏలుబడియందు 20వ సంవత్సరమున ఆసా యూదావారిని ఏలనారంభించెను. అతడు 41 సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వ పేరు మయకా, ఈమె అబీషాలోము కుమార్తె. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుషగాములను దేశములో నుండి వెళ్లగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను. మరియు తన అవ్వయైన మయకా అసహ్యమైన ఒక దాని చేయించి
దేవతాస్తంభము ఒకటి నిలుపగా ఆసా ఆ విగ్రహమును చిన్నా భిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. ఆసా తన దినములన్నీయు హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను గాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను. మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను, తాను ప్రతిష్ఠించిన వస్తువులను, వెండియు బంగారమును ఉపకరణములను యెహోవా మందిరములోనికి తెప్పించెను. వారు బ్రతికిన దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయెషాకును యుద్ధము జరుగుచుండెను. ఇశ్రాయేలు రాజైన బయెషా యూదావారికి విరోధి అయ్యుండి యూదారాజైన ఆసా యొద్ద నుండి ఎవరునూ రాకుండను అతని యొద్దకు ఎవరునూ పోకుండను రామా పట్టణమును కట్టించెను. కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోను రాజనగరు యొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారం అంతయు తీసి తన సేవకుల చేతికి అప్పగించి హెజ్యోనునకు పుట్టిన టబ్రిమ్మోను కుమారుడును దమస్కులో నివాసము చేయుచు ఆరామునకు రాజునయ్యున్న బెన్హదదుకు పంపి మనవి చేసినదేమనగా, నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగియున్నట్లు నీకును నాకును సంధి కలిగి ఉండవలెను గనుక వెండి బంగారములను నీకు కానుకగా పంపించుచున్నాను. నీవు వచ్చి ఇశ్రాయేలు రాజైన బయెషా నా యొద్ద నుండి తిరిగిపోవునట్లు నీకును అతనికిని కలిగిన నిబంధనను తప్పింపవలెను. కాబట్టి బెన్హదదు రాజైన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు పట్టణముల మీదికి పంపి ఈయోనును, దానును, అబేల్ బేత్ మయకాను, కిన్నెరెతును, నఫ్తాలీ దేశమును పట్టుకొని కొల్లపెట్టెను. అది బయెషాకు వర్తమానము కాగా రామా పట్టణము కట్టుట మాని తిర్సాకు పోయి నివాసము చేసెను. అప్పుడు రాజైన ఆసా ఎవరినూ నిలిచిపోకుండా యూదాదేశపు వారందరూ రావలెనని ప్రకటన చేయగా జనులు సమకూడి బయెషా కట్టించుచున్న రామా పట్టణపు రాళ్లను కర్రలను ఎత్తుకొని వచ్చిరి. రాజైన ఆసా వాటి చేత బెన్యామీను సంబంధమైన గెబను మిస్పాను కట్టించెను. ఆసా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని బలమంతటిని గూర్చియు అతడు చేసిన సమస్తమును గూర్చియు అతడు కట్టించిన పట్టణములను గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు వృద్ధుడైన తరువాత అతని పాదములయందు రోగము పుట్టెను. అంతటా ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదుపురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతనికి మారుగా యెహోషాపాతు అను అతని కుమారుడు రాజాయెను. యెరోబాము కుమారుడైన నాదాబు యూదారాజైన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరమందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేనిచేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడాయెనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను. ఇస్సాఖారు ఇంటి సంబంధుడును అహీయా కుమారుడనైన బయెషా అతని మీద కుట్ర చేసెను. నాదాబును ఇశ్రాయేలు వారందరూ ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయెషా అతన్ని చంపెను. రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు బయెషా అతని చంపి అతనికి మారుగా రాజాయెను. తాను రాజు కాగానే ఇతడు యెరోబాము సంతతి వారినందరినీ హతము చేసెను. ఎవనినైనా యెరోబామునకు సజీవునిగా ఉండనియ్యక అందరినీ నశింపచేసెను. తన సేవకుడైన షిలోనీయుడైన అహీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారముగా ఇది జరిగెను. తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై యెరోబాము ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టింపగా ఈలాగున జరిగెను. నాదాబు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. వారి దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయెషాకును యుద్ధము జరుగుచుండెను. యూదారాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు అహీయా కుమారుడైన బయెషా తిర్సాయందు ఇశ్రాయేలు వారినందరినీ ఏలనారంభించి
24 సంవత్సరములు ఏలెను. ఇతడు యెహోవా దృష్టికి కీడు చేసి యెరోబాము దేనిచేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడాయనో దానినంతటినీ అనుసరించి ప్రవర్తించెను. యోహాను సువార్త మొదటి అధ్యాయము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యుండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు మరుగైయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను, గాని లోకమాయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలననైనను శరీరేచ్ఛల వలననైనను మనస్సేచ్ఛల వలననైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు, గనక ఆయన నాకంటే ముందటివాడాయనని నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే. అతడు ఎరగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరవు? నీవు ఏలియావా అని అడగగా అతడు కాననెను. నీవు ఆ ప్రవక్తవా అని అడగగా కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు, నీవెవరవు? మమ్ము పంపిన వారికి మేము ఉత్తరమియ్యవలెను గనక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతనిని అడిగిరి. అందుకతడు, ప్రవక్తయైన యెషయా చెప్పినట్టు, నేను ప్రభువు త్రోవ సరళం చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను. పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. వారు, నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని అతనిని అడుగగా యోహాను, నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరాయన నెరుగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనక నాకంటే ముందటివాడాయనని నేనెవరిని గూర్చి చెప్పితెనో ఆయనే ఈయన. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.